100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం. ఈరోజు మనతో పాటు విశిష్టమైన వ్యక్తి ఉన్నారు. వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ అని చెప్పాలి. నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, దీనికి మించిన గొప్ప భక్తుడు ఆయన జీవితంలో అనేక వైవిధ్యమైన అంశాలు ఆయన జీవితంలో ముడిపడి ఉన్నాయి. జయభేరి, ఆయన సంస్థ పేరు జయభేరి అన్నట్లుగానే అన్ని రంగాల్లోనూ కూడా ఆయన జయభేరి మోగిస్తున్నారు. 8-10 వయసు దాటినా ఇప్పటికీ మానసికంగాను శారీరకంగాను చాలా ఆరోగ్యంగా ఉంటూ అనేక మందికి ఆయన ఒక ప్రేరణగా, ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అటువంటి మురళీమోహన్ గారితో మనం మాట్లాడదాము. వారి ఇష్ట దైవము, ఇష్టమైన సినిమాలు, ఇష్టమైన వ్యక్తులు, ఇష్టమైన పాత్రలు, మురళీమోహన్ గారికి ఏవేవి ఇష్టమో ఆ ఇష్టాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇలా అన్ని ఇష్టాల గురించి తెలుసుకోవటం అనేది మొట్టమొదటిగా జరుగుతున్న ఇంటర్వ్యూగా మనం భావించవచ్చు. నమస్కారం గారు. సార్, మీరు అందరికీ ఇష్టమైన వ్యక్తి. చెప్పాలంటే నాన్ కాంట్రవర్షియల్ అనే చెప్పాలి. సరే, క్రమంలో కొంత ఉంటుంది, అది మనమేం కాదము. మీరు ఎప్పుడు చూసినా దైవం పట్ల చాలా ఇదిగా ఉంటారు. దైవభక్తి మీకు చాలా ఎక్కువని విన్నాను. మీరు 2 గంటలకు ఫ్లైట్కి వెళ్ళినా, 3 గంటలకు ఫ్లైట్కి వెళ్ళినా కానీ, ఎన్ని గంటలకు లేచాను కానీ తప్పనిసరిగా 1 గంట సేపు పూజ చేయకుండా వెళ్ళాలని కూడా నేను విన్నాను. గతంలో మీరు చెప్పినప్పుడు కూడా విన్నాను. ఈ మీకు దైవభక్తి ఏ వయసులో వచ్చింది? మీకు ఎలా దైవం పట్ల ఎలా మీరు కనెక్ట్ అయ్యారు సార్? అంటే ఒక విధంగా చెప్పాలంటే మేము చిన్నతనం నుంచి కూడా మా అమ్మగారు చెప్పేవారు మాకు. పొద్దున్నే నిద్ర లేచేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి, రాత్రి పడుకోబోయేటప్పుడు దండం పెట్టుకోవాలి, ఇగో అని చెప్పి ఇట్లా వినాయక చవితి వచ్చిందంటే ఆ పద్యాలు, ఇంకో వచ్చిందంటే ఇవి అవన్నీ కూడా కణతా పట్టించి చేయించేవారు అనమాట. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు అమ్మగారే చేసేవారు, మేము పూజ చేసేవాళ్ళం కాదు. కానీ తర్వాత నేను కొంచెం పెద్ద అయిన తర్వాత, నేను కాలేజ్ స్టడీస్ చదివిన తర్వాత అప్పుడు మెల్లగా స్టార్ట్ అయ్యి దేవుడి దగ్గర ఫోటో పెట్టుకొని ఎక్కడికి బయటికి వెళ్తున్నా కూడా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళటం అనేది ఒక ఇదయ్యింది. ఆ తర్వాత వ్యాపారంలోకి వెళ్ళిన తర్వాత ఇక డైలీ పూజ స్టార్ట్ అయింది. 10 నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి అది 1 గంటన్నరకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఇష్టదైవంలో చాలామంది, మీరు అయ్యప్ప కూడా ఎన్నో ఏళ్ళు మీరు దీక్ష చేశారు. తర్వాత మీరు సాయిబాబా విషయం ఇది కూడా చాలా ప్రసిద్ధము. తర్వాత మీ ఆఫీస్లో, ఇంట్లో ఎక్కడ చూసినా కానీ వెంకటేశ్వర స్వామి ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. మీ ఇష్టదైవాలు ఎవరెవరు? వాళ్ళల్లో నెంబర్ 1 ఎవరు? ఇందులో నెంబర్ 1లో నెంబర్ 2లో లేవండి. నేను అన్ని మతాలని అన్నీ కూడా నేను అందరి దేవుళ్ళకి కూడా దండం పెట్టుకుంటా. వెళ్తుంటే మాస్క్ కనపడింది అనుకోండి, ఇలా మాస్క్ దండం పెడతాను. ఓ చర్చి కనపడింది అనుకోండి, చర్చి ఇట్లా ఏదో ఇట్లా అనుకుంటాం. అలాగే దేవాలయం కనపడినప్పుడు దేవాలయానికి దండం పెట్టుకుంటాం. అంటే అన్ని మతాలని నేను గౌరవిస్తాను, అందరి దేవుడిని గౌరవిస్తాను. అందరు కూడా నాకు ప్రత్యేకంగా ఈ దైవం ప్రత్యేకమైన దైవం అనేది ఉండదండి. నాకు అందరి దేవుళ్ళు సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు. కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అనేది మనకు ఆపద మొక్కువాడు, అనాథ రక్షకుడు అనేటటువంటి ఒక మంచి పేరుతో దేవుడిని తప్పకుండా ఎవరు ఏది ఉన్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. చాలా ఇళ్లలో ఇలవేల్పు తెలుగువారు ఇలవేల్పు అంటారు కదా. అలాగే ఏదైనా గృహప్రవేశం చేస్తున్నాం అనుకోండి, సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి, వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి, ఓ సాయిబాబా ఫోటో ఒకటి మినిమం అట్లా పెట్టుకొని తీసుకెళ్తారు. అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా మీరు దైవానికి చెప్పుకోవటమో, దైవానికి తలుచుకోవటమో, దైవానికి ఒక నమస్కారం పెట్టుకోవటమో, ఏదైనా ప్రారంభించబోయే ముందు కానీ, ఎటువంటి సందర్భంలో అయినా కానీ మీరు మొట్టమొదటిగా మీకు ఏ దైవం మీరు మీ మనసులోకి వస్తారు? అంటే ముందుగా అసలు ఏ పూజ మొదలుపెట్టినా ముందు విఘ్నేశ్వరుడితో పూజతో స్టార్ట్ చేయాలని అది ఆనవాయితీ. విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాను. అక్కడి నుంచి వివిధమైన ఇవన్నీ వస్తాయండి. ఒక వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ఇవే కాకుండా సూర్యభగవాన్ని కూడా నేను ఎక్కువ ఇష్టపడతాను. ఆరోగ్యం కదా, ఆరోగ్యమే కాదు, అసలు సూర్యభగవానుడు కనుక ఉదయించకపోతే జనవాళ్ళు లేదు. ఒక్కరోజు 4 రోజులు సెలవు పెట్టమన్నాడు సూర్యభగవాను. 4 రోజులు పెద్ద విషయం. 4 నిమిషాలే, 5 నిమిషాలు గ్రహణం పట్టిందంటే సరే, అసలు చలికి తట్టుకోలేక ఆ వేడి ఉండబట్టి కదా, సూర్యభగవాన్ ఇచ్చే వేడి ఉండబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం హ్యాపీగా. జీవరాశులన్నీ అదే ఆ వేడి లేకపోతే దేవుడి మిగిలిన దేవుళ్ళందరూ కళ్ళకు కనపడినా కనపడిపోయినా సూర్యభగవాన్ రోజు కనపడతాడు. ప్రత్యక్ష నారాయణుడు అంటారు. ప్రత్యక్ష నారాయణుడు. అందుకని సూర్యభగవాన్ని కూడా నేను ఎక్కువ పూజ చేస్తాను. అంటే నా పూజలో కొన్ని ఎట్లా పెట్టుకుంటారంటే, సోమవారం వచ్చిందనుకోండి శివ పూజ చేసుకుంటారు,
మంగళవారం వచ్చిందంటే ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటున్నాను. బుధవారం వచ్చిందంటే అయ్యప్ప పూజ చేస్తాను. గురువారం వచ్చిందంటే సాయిబాబా గారి పూజ చేస్తాను. శుక్రవారం వచ్చిందంటే అమ్మవారి పూజ చేస్తాను. శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తాను. ఆదివారం వచ్చిందంటే సూర్యభగవానుడికి చేస్తాను. మనం మామూలుగా మనం అంటే రెగ్యులర్ పూజలో దీనికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆ రోజుకి అప్పుడు అంతకుముందు దాకా ఇప్పుడు శతనామావళి చదివామనుకోండి, అష్టోత్తరం చదివామనుకోండి, సహస్రనామావళి చదువుతాం. ఆ దైవానికి సంబంధించి ఆ రోజుకి ప్రత్యేకంగా మామూలుగా మనం కాలేజీలో చదువుకుంటే టైం టేబుల్ వేసుకున్నట్టుగా ఈరోజు ఫిజిక్స్, ఈరోజు కెమిస్ట్రీ, ఈరోజు మ్యాథ్స్ అన్నట్టుగా, ఈరోజు ఇంగ్లీష్, ఈరోజు తెలుగు అన్నట్టుగా ఒక్కొక్క రోజుకి ఆ రోజుకి ఏ దైవం ప్రత్యేకమో అందరి దేవతల్ని ఆ రోజు పూజిస్తూ ఆ రోజుకి ప్రత్యేకంగా కొంచెం ఎక్స్ట్రా పూజిస్తారు. ఈ దైవభక్తి, ఆధ్యాత్మికత మీకు ఏమిచ్చింది సార్? చాలా ఆత్మసంతృప్తినిచ్చిందండి. అంటే నేను ఏ రోజునైనా ఏ దేవుడికి పూజ చేసినా సమస్త లోకాశుకినో భవంతు, సర్వే జనాశుకినో భవంతు అని కోరుకుంటాను. అయితే ఈ మధ్యకాలంలో కొంత ఆలోచించిన తర్వాత సమస్త లోకాశుకినో భవంతు చాలా మంచి పాటే, సర్వే జనాశుకినో భవంతు కూడా చాలా మంచి పాటే. కానీ సర్వే జనా అంటే అవి జనాలేనా ఇందులో ఉంది? సృష్టిలో జలచరాలు ఎన్ని ఉన్నాయి, పక్షులు ఎన్ని ఉన్నాయి, మరి పాములు ఎన్ని ఉన్నాయి, కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు కూడా బాగుండాలి కదా. అవన్నీ బాగుంటేనే మనం బాగుంటాం. మనం మాత్రమే బాగుండాలని ఎందుకు కోరుకోవాలి? అందుకని సర్వే జనాశుకినో భవంతు, సమస్త జీవాశుకినో భవంతు అని కూడా రోజు దండం పెట్టుకుంటాను. ఈ ఆలోచన మీకు వచ్చిందా సార్? నాకే వచ్చింది, చెప్పింది కదా. అది ఇప్పుడు అలాగే మీరు ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా ఇలా పెట్టుకున్నారు కదా. ఇది మీరు మామూలుగా మీరు తెలుసుకున్న క్రమంలో మీకు చేసుకున్నారు, గురువారం ఉపదేశించారు? నాకెవరు గురువు ఉపదేశం అది లేదండి. ఏదో నోటికొచ్చిన పూజలాగా చేస్తాను. ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి నేను చేసే పూజ చూస్తే ఒక విధంగా నవ్వుతారు, ఒక విధంగా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా గురువుల దగ్గర ఉపదేశం ఉంది, గురువులు చెప్పిన ప్రకారమే చేసేవాళ్ళు ఉండరు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు విలేజెస్లో ఉంటే వాళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. నేను కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నాకు ఇది కావాలి, అది కావాలని కోరుకోను. అంటే మీరు జీవితంలో చాలా సాధించారు. అన్ని చోట్ల ఆల్మోస్ట్ మీరు ఎంచుకున్న రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏ రంగమైనా కానీ మీరు విజయాలు చూశారు, చాలా సక్సెస్ అయ్యారు. జీవితం కూడా ఊహించని మలుపులు చూశారు. ఒక పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యము, సుఖము, కీర్తి అన్నీ పొందారు మీరు. దీని వెనకాల దైవ ప్రేరణ, దైవ బలం ఉందని మీరు భావిస్తారా? డెఫినెట్గానండి. దైవ బలం లేకుండా మనం ఏమీ చేయలేము. గీతలో చెప్పినట్టుగా నీ శ్రమ నువ్వు పడు, ఫలితం గురించి ఆలోచించుకో అని భగవంతుడు కర్మ సిద్ధాంతం. అలాగే నేనేది ఇప్పుడు దీపం గాజు పెట్టేసి దేవుడా నువ్వే రక్షించని అనలేం కదా. దానికి మనం ఏదో చెయ్యడ్డు పెట్టో, కార్డు అడ్డు పెట్టో, పుస్తకం అడ్డు పెట్టో ఉంటే ఆ గాలి వచ్చినా తట్టుకొని ఆగుద్ది. అందుకని మనం చేసే కృషి మనం చేయకుండా దేవుడా రేపు పొద్దున్నకి తెల్లారిపాటికి నేను కోటీశ్వరుని అయ్యేటట్టుగా చెయ్యి, నాకు బుద్ధిని ఇంత బంగారం వచ్చేటట్టు చెయ్యి, లేకపోతే నెక్స్ట్ మంత్ రేపు పొద్దున్నే నేను ముఖ్యమంత్రినో, మంత్రినో, ఎమ్మెల్యేనో అయ్యేటట్టు చెయ్యి. ఇవన్నీ అడిగితే ఇట్లా సంభవం అది. అందుకని అసంభవమైన ఏది అడగకూడదు. మనం చేసే కృషి మనం చేసి మనకు అర్హత ఉందనుకుంటే దేవుడు ప్రసాదిస్తాడు. అంతేగాని రోజు నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది అంటే ఇవ్వడు. అన్ని కోరిక లిస్ట్ చదివేస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒక కోరిక తీరిన వెంటనే రెండో కోరిక కోరేస్తాడు. అదే 3, 4, 5 ఇంత పెద్ద పుస్తకం పెట్టుకొని. అదే కొంతమంది ఏం చేస్తారంటే కోరికలు తీరంగానే మళ్ళీ మర్చిపోతారు. అదే అమ్మో ఆపద వచ్చేసిందని రోజు దండం పెట్టేసి పొద్దున సాయంత్రం దండం పెట్టేసేసి ఆ కోరిక తీరగానే మళ్ళీ దేవుడిని మర్చిపోతారు. అంటే ఆపద వస్తేనే దేవుడు గుర్తుకొచ్చేస్తే అట్లా కొంతమందికి, ఆకలి అయితేనే అమ్మ గుర్తొస్తే అది కరెక్ట్ కాదు కదా అని మీ భావన. మధ్య బాలకృష్ణ గారి సినిమా జయసింహ అనే ఒక సినిమా వచ్చింది. అవును సార్. ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు కుంభకోణంలో జరిగిందండి. అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నాయి, చాలా ఫేమస్ కదా, చాలా ఫేమస్ దేవాలయాలు. అక్కడ మేమందరం ఒక కాటేజెస్ ఉన్న ఒక హోటల్లో దిగాం. మేము నా కాటేజీ పక్కన బాలకృష్ణ గారి కాటేజీ, ఎదురుగుండా బ్రహ్మానందం గారి కాలేజీ. రోజు ప్రొద్దున్నే వాకింగ్ చేయడం కోసం నేను 5ంటికి లేచేవాడిని. లేచి వాకింగ్ చేద్దామని ఇట్లా హోటల్లో బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ బాలకృష్ణ గారు వాకింగు
తర్వాత జిమ్ము అవన్నీ కూడా పూర్తి చేసుకొని లోపలికి వెళ్తా కనపడతాయి. నా వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అయిన తర్వాత చూస్తే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉండేవాడు. మీకంటే ముందు ఉండేవాడు? నాకంటే ముందు, చాలా ముందు. అంటే ఎన్టీ రామారావు నుంచి ప్రేరణ పొందుంటారు? అయ్యి ఉండొచ్చు. అసలు ఎంత సిస్టమేటిక్గా చేస్తారంటే, రేపు పొద్దున్న ఏదో 7 గంటలకు వెళ్తే మంచిది కాదు అని అనుకుంటే 4కో 3కో నిద్రలు చేసి అన్నీ చేసేసి ఆ 7 లోపల 6కి 6:30కో బయలుదేరి వెళ్తాడు. అంత క్రమశిక్షణ. అంత క్రమశిక్షణ. అంటే బహుశా ఎన్టీ రామారావు అదే చేసేవారు, ఆయనే ప్రేరణ. అంటే ఆయనకి ఈ తిథులు, నక్షత్రాలు, మంచులు, చెడులు, ఏ రోజు ఎటు వెళ్ళాలి, ఏ రోజు ఎటు పక్క వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా తెలుసు బాగా. అవన్నీ ఆచరిస్తాడు ఆయన. అలా చేసేవారు. ఆయన చూసి నేను కూడా కొంత ప్రేరణ పొందాను. నేను కూడా సిస్టమేటిక్గానే చేస్తాను, పూజ చేయకుండా బయటకు వెళ్ళను. తెల్లవారుదామని ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా 3కి నిద్రలు చేసి స్నానం చేసి పూజ చేసేసుకొని అప్పుడే బయలుదేరి వెళ్తాను. అవును, మీరు ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు? ఎంపీగా ఉన్న 5 ఏళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఏ పని మీద వెళ్ళినా కూడా పూజ చేసుకోకుండా మాత్రం ఎక్కడికి ఏ పనికి వెళ్ళను. అది ఒక నిత్యకృత్యం అనమాట. ఎదురుగుండా కాటేజీల్లో బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయనకి దేవుడు భక్తి అది ఉంది. రోజున వచ్చాడు, నేను పూజ చేయటం, అక్కడ కూర్చుని నాతో కూర్చుందామని నేను లోపల పైకి చదివి వేస్తూ ఉంటాను పూజ. మామూలుగా మనసులో చేసే పూజ కాకుండా దానికి కూడా ఒక కారణం ఉంది. అంటే నా వాయిస్ బిగినింగ్ డేస్లో కొంచెం పీలగా ఉండేది. ఇప్పుడు బేస్ అయింది కదా వాయిస్. అదే అప్పుడు అందరూ చెప్పారనమాట. చెప్పి ఇట్లా బాగా కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి, వాయిస్ ప్రాక్టీసు, వోకల్ ఎక్సర్సైజ్ చేయాలి, వోకల్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఇది రాదు అని చెప్పి దానికి ఏయో కొన్ని చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో నేను అన్వయించుకున్న దాంట్లో ఒకటి పూజ. రోజు పూజ చేసేటప్పుడు బాగా బిగ్గరగా చదవాలి. అంటే మామూలుగా చదువుడు. ఆ చదువుతా అంటే మనకి కొంత ఏమంటారు అయ్యి ఫ్రీ అవుతుంటాయి. గొంతుకు సంబంధించిన ఇవన్నీ కూడా ఫ్రీ చేసాం. అది కొన్నాళ్ళకి అది కరెక్ట్గా సెట్ అయింది. అది అట్లా పెట్టమని, అందుకని ఆ రోజున అట్లాగే చేసుకుంటాను. ఇప్పటికీ అలా ఉన్నారా? ఇప్పటికీ అదే. అంటే మరీ బిగ్గరగా కాదు కానీ పైకే చదువుతాం. ఆయన షూటింగ్ ఆయనకి లేదు, నాకు లేదు. ఆ రోజున మధ్యాహ్నం నుంచి వస్తుందన్నారు. సరే కాసేపు కూర్చొని నాతో మాట్లాడదామని వచ్చారు ఆయన. వచ్చేస్తే నేను లోపల పూజ చేసుకుంటున్నాను. చూసి బయట కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నాను. ఇంకా అయిపోద్ది అని ఎదురు చూస్తున్నాడు. అవలా ఏవో అందరు దేవుళ్ళు వరుస పెట్టి నేను స్తోత్రాలు చేసుకుంటా వెళ్తున్నాను. అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అడిగాడు, మురళీమోహన్ గారు మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో అన్నాడు. నేను అందరు దేవుళ్ళని ప్రార్థిస్తానండి. జీసస్ క్రీస్తుని చేస్తాను, అల్లానే చేస్తాను, గౌతమ బుద్ధుడిని లైక్ చేస్తాను. శక్తి స్వరూపం అన్ని స్వరూపాలని. అంటే మరి మీరే ఎంతసేపు చేస్తారండి అని అడిగి, మీరు పూజ చేస్తారు కదా రోజు, ఎంతసేపు చేస్తారు? నాకు దేవుడు ఒక్కడే అన్నాడు. ఎవరన్నా? వెంకటేశ్వర స్వామి అన్నాడు. నేను వెంకటేశ్వర స్వామికి తప్పించి ఇంకెవరికి పూజ చేయను. అదేమిటి సార్ అలా ఎందుకు పెట్టుకున్నారన్న చిన్న ఉదాహరణ చెప్పాడు. మా ఇంట్లో పని మనిషి ఒక అమ్మాయి ఉంది, 10 ఇళ్ళు చేస్తుంది. మా ఇంట్లో కూడా వచ్చి ఒక గంట సేపు చేసేసి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆడు చూస్తారులే, వీళ్ళు చూస్తారులే అనుకొని ఎవరని చూడం. అదే మా ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి, మా ఇంట్లో పనిచేసే మనిషికి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మేము చూస్తాం. చేయాలి కదా, మన మనిషి కాబట్టి. కానీ 10 మందికి 10 చోట్ల చేసేటప్పుడు పూజకి 10 దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఆడు చేస్తారు లేట్ చేస్తారని ఎవరు చేయరు. అందరూ నీళ్లు పోసిన సామెత అయిపోతుంది. అందుకని దేవుడికి కూడా ఆయన తత్వం అని చెప్పింది వాడు. దేవుడికి పూజ కూడా ఒక్కరికే చేయాలి. ఒక్కళ్ళు చేస్తే మన భక్తుడు ఈయన మనతోనే ఇది ఉంటాడు అని చెప్పి ఆ దేవుడు చేస్తాడు. నువ్వు 10 మంది దేవుళ్ళకి చేసావు అనుకో, వెంకటేశ్వర స్వామి చూస్తాడులే ఇంకో ఆయన ఉంటాడు, ఆంజనేయ స్వామి చూస్తాడులే ఇంకోటి ఉంటాడు, అయ్యప్ప స్వామి చూస్తాడులే ఈయన ఊరుకుంటాడు. అలా అందరు దేవుళ్ళు ఎవరికాళ్ళు ఊరుకుంటారు, ఎవరు మనకి చేయరు. పాయింట్ ఆయన థియరీ అది. ఆ థియరీలో కూడా ఒక ఇది ఉంది, లాజిక్ ఉంది. అలాగే ఒకవేళ ఏదన్నా దేవాలయానికి వెళ్ళాల్సి వచ్చి అక్కడ దండం పెట్టుకోవాల్సి వస్తే అక్కడ కూడా లోపల ఉన్న మూల విరాట్టుని నేను వెంకటేశ్వర స్వామినే భావించి వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నామనే భావిస్తాను తప్ప ఇంకోటి అందరిలో అన్ని దైవాలు వెంకటేశ్వర స్వామినే చూసుకుంటాడు ఆయన, అంతే. ఇప్పుడు ఆ తీరి మీకే అనిపించింది సార్? మీరు అందరినీ పూజిస్తారు కదా, పెద్ద దేవత విఘ్నేశ్వరుని మొదలు పెట్టుకొని మొత్తం. అలా అని చెప్పింటే నేను ఏ దేవుడిని అని పూజించను, నాకు అందరు దేవుళ్ళు ఇష్టమే. దేవుడు అనేది ఒక తల్లి తండ్రి గురువు దైవం లాగా అందరూ ఇష్టమే. అదే అంటే ఒక ఇదంతా సృష్టి ఎలా జరిగింది అంటే దానికి ఒక శక్తి, ఏదో ఒక శక్తి. ఆ శక్తి దానికి రూపం లేదు, పేరు లేదు, ఏమీ లేదు. కానీ
మన పూజ ఆధ్యాత్మికం వాళ్ళకి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆ దేవుడికి ఒక రూపం కావాలి, అది పూజ గురిలో ఆ ఫోటో ఏదో కావాలి. అవన్నీ ఉంటేనే కదా మన ధ్యానం దానితో అమ్మవారని, వెంకటేశ్వర స్వామిని, ఇట్లా రకరకాల అయ్యప్పని ఇట్లా పేర్లు పెట్టుకొని ఆ పూజ చేస్తాం. అదే లేదనుకోండి, అక్కడ ఏమని చేస్తాం, ఎంతసేపు చేస్తాం. శూన్యంలో కూర్చొని చేయాలంటే కష్టం కదా. ఆ మధ్య మేము అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చికాగోలో బహాయ్ టెంపుల్ అని ఒకటి ఉందండి, చాలా ఫేమస్, చూసారా అని అడిగారు ఎవరు. లేదండి అంటే రండి రేపు నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళారు. లోపలికి వెళ్తే ఏమీ లేదు, లోపల పెద్ద హాలు, నిశ్శబ్దం, సైలెన్స్ ఈజ్ గాడ్ అక్కడ పెట్టిన బోర్డు. వాళ్ళ థియరీ. అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీరు పావు గంట కూర్చుంటారా, గంట కూర్చుంటారా, 3 గంటలు కూర్చుంటారా, మీ ఇష్టం. ఎవరితోనూ ఎవరూ మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. సెల్ ఫోన్లు గిల్ఫోన్లు మోగటాలు ఏం ఉండకూడదు. సెల్ ఫోన్లన్నీ బయట పెట్టేసి రావాలి. తర్వాత పైకి అసలు ఎవరు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడకూడదు, ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇది వాళ్ళు పెట్టినది ఆ టెంపుల్. చూస్తే చాలామంది వస్తున్నారు, అట్లా కాముగా కూర్చుంటున్నారు, జపం చేసుకుంటున్నారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన కాన్సన్ట్రేషన్ కుదరదు. అది బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప చాలా కష్టం అది. అందుకని మనం దేవుణ్ణి పెట్టుకుంటాం. ఒక ఆయన ఎవరు అడిగాడు నన్ను, ఏమయ్యా మేము ముస్లిమ్స్ ఉన్నామంటే అల్లానే పెట్టుకుంటాము, క్రిస్టియన్స్ ఉన్నారంటే జీసస్ పెట్టుకుంటారు, మీ హిందువులకి ఏంటయ్యా బాబు అన్ని దేవుళ్ళు ఏంటయ్యా అన్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏంటని అంటే నేను చెప్పా, మాకు ప్రకృతిని మేము పూజ చేస్తామండి. రాళ్ళు రప్పలు చెట్లను కూడా పూజిస్తాం కదా. అన్నిటిని పూజ చేస్తాం, అన్ని చెట్లను పూజ చేస్తాం, అన్ని ఆవులను పూజ చేస్తాం, అమ్మవారి వాహనం అని సింహాన్ని పులిగిని పూజ చేస్తాం, అన్నింటికి కూడా మన సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుల్లోనూ దైవాన్ని చూస్తాం, దైవత్వం చూస్తాం. అందుకని మేము అన్నీ చేస్తామండి అని చెప్పాను. అని అంటే అది కరెక్ట్ ఎట్లా ఉంది అన్నాడు. సరే ఒక మాట చెప్తానండి నేను, మీ పేరేంటండి అన్న. ఏదో చెప్పాడు పేరు. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారండి. మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారండి అన్నాడు. మీ అక్కలు ఉన్నారా? ఉన్నారు. మీ మనవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మీ నాన్నగారు నీ పేరేంటండి? వెంకటేశ్వరరావు అని చెప్పాడు. మీ నాన్నగారు ఏమనిపిస్తారు? ఒరే బాబు అంటారు. అమ్మగారు ఒరే పెద్దాడా అంటుంది. చెల్లెలు అన్నయ్య అంటుంది. బావగారు బామ్మరిది, ఎరా బామ్మరిది అని పిలుస్తాడు. మేనల్లుడు మావయ్య అని పిలుస్తాడు. రేపు మనవడు ఉంటే తాతగారు అని పిలుస్తాడు. రకరకాల పేర్లు. ఏ పేరుతో పిలిచినా నువ్వు అనేవాడు ఒక్కడే కదా. ఆ వస్తువు ఒకటే, మనిషి ఒకటే. వస్తువు ఒకటే, నువ్వు ఒక్కడవే ఉంది అక్కడ. కానీ నీకు ఇన్ని పేర్లు ఉన్నాయి. మా దేవుడికి కూడా అంతే. దేవుడు ఒక్కడే అన్నారు కదా. దేవుడు ఒక్కడే, కానీ మేము రకరకాల పేర్లతో పిలుచుకుంటాం, రకరకాల రూపాల్లో మేము ధ్యానం చేసుకుంటాం అని చెప్పారు. సాయిబాబా సిద్ధాంతము సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు. అందరికీ యజమాని ఒకడే, బాస్ ఒకడే, వాడే ఆ శక్తి స్వరూపము. దానికి ఎన్ని పేర్లని పెట్టుకోవచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఒకడే. ఆ శక్తి స్వరూపం పట్ల మనం కృతజ్ఞతగా ఉందాం, భక్తిగా ఉందాం అనేది అందులో నుంచి సూత్రం. అయితే మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం బ్రహ్మానంద గారు వర్సెస్ మీ థియరీ ప్రకారం చూసుకుంటే మనకు ఒక క్లారిటీ, ఒక బొమ్మ, ఒక వాతావరణం, అంతే. ఒక ధ్యేయం. ఆయనేమో ఆయనది ఇలాంటి ధ్యేయమే అయ్యి ఉంటుంది. అందుకని ఒక్క దేవుడిని మనం 10 దేవుడిని చేయటం కాదు, ఒక్క దేవుడిని నమ్ముకోవాలి, ఒక్క దేవుడికే ఉండాలి. ఆ దేవుడు మన బాధ్యతలు కష్టకాలు ఏమున్నా ఆయనే చూసుకుంటాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.